ఎన్ని పడుంటాడండి అర్జునుడు చేతుల్లో ఎన్ని పడుంటాడండి 18 రోజుల పాటు. సేవకుడు అంటే సేవకుడు, నాయకుడు అంటే నాయకుడు. జగత్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ. మనం నాయకులుగా ఉంటాం, సేవకులుగా ఉండడానికి సిద్ధపడం. ఇలా పులిచి చెప్పరండి, ఇలా భుజం మీద తట్టరండి. రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ అంటే తెలియదండి, అంత అవకాశం ఉండదండి. బాణాలు వచ్చి పడుతున్నాయండి అక్కడ. ఇలా అంటారు అంతేనండి. బొట్టన వేలు తగిలిస్తారండి. అది తట్టుకున్నాడు ఆయన, అవమానంగా భావించలేదు. ఏం సారథని డ్రైవర్కి ఎంతకంటే ఏముంటుంది అంటారంతే. ఆయన డ్రైవరా? లోకానికి మొత్తానికి 14 లోకానికి డ్రైవర్ని తీసుకొచ్చి అర్జునుడికి రథానికి డ్రైవర్ని చేశాడే. ఈ కర్మంతా 18 రోజులు పడి నిలబడి 18 అధ్యాయాలు భగవద్గీత చెప్పాడే. ఇవాళ మన దిక్కుమాలిన బుద్ధుల వల్ల దాన్ని తీసుకెళ్ళి ఎవరైనా పోయినప్పుడు చదువుతామండి, ఎందుకంటే అవమానం ఉందమ్మా. రోజు నిత్యపారాయణ చేయవలసిన గ్రంథం భగవద్గీత శుభానికి వాడాలి, అశుభానికి కాదండి. అశుభానికి వాడుతున్నామంటే పోయిన వాళ్ళని మన్నే కూడా అవమానిస్తున్నట్టు లెక్క. పోయిన రోజుల్లో కానీ పోయిన శవం దగ్గర కానీ భగవద్గీత వినపడితే దెబ్బలాడండి అమ్మా. ఆ రికార్డు బద్దలు కొట్టండి, తీసిపారేయమని చెప్పండి. పెట్టడానికి వీల్లేదు అక్కడ. పోయినప్పుడు చదివేదా భగవద్గీత? ఇంకెందుకు చదువుతావు? పోయిన వాడికి ఎలాగో వినపడదు, నువ్వు అక్కడ వినవాయే. దేనికి? కృష్ణుడు వింటాడా? ఘంటసాల వింటాడా? ఏమి కర్మ వచ్చింది దేశంలో? ఎప్పుడు చదవాలి గ్రంథాన్ని? బతుకున్నప్పుడు చచ్చాక చదువుతాం కాబట్టి, సెంటిమెంట్గా చదువుతాం కాబట్టి మనకు భగవద్గీత ఉన్నా భాగవతం ఉన్నా ఏమున్నా దేశం ఎలాగే ఉంది. ఏది ఎప్పుడు చదవాలి, ఏది ఎలా ఆచరించాలి తెలియపోతే అలాగా. అటువంటి చివరికి పోయిన పరిణామం అండి. ఆయన వెళ్ళిపోయాడు. అది కూడా ప్రథమ స్కంధంలోనే ఉంది. అందుకే చెబుతాను, మన సారథి, మన సచివుడు, మన వీజ్యం, మన నెయ్యము, మన సఖుండు, మన బాంధవుడు, మన హితుడు, గురుడు, దైవము, మనలను విడనాడిచనియ మనుజాధీశ అంటాడు అర్జునుడు ధర్మరాజుతో. ఏం చెప్పలేక, మన సారథి, మన సచివుడు, మన నెయ్యము, మన సఖుండు, మన బాంధవుడు, మన హితుడు, గురుడు, దైవము, మనలను విడనాడిచనియ మనుజాధీశ. మన సర్వస్వమైన శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడయ్యా. ఇంకేమిటంటే ఆ వెళ్ళిపోయిన పరిస్థితి ఎటువంటిది? రాత్రి వసుదేవుడిని కూర్చోబెట్టి రోజు పారసేవ చేస్తాడు. ఓ పావు గంట ఎక్కువ చేసేట. ఏమిట్రా అబ్బాయి ఈవేళ అలా కూర్చున్నామంటే, ఏం లేదు నాన్నగారు, నన్ను చేయనివ్వండి, నాకు ఎందుకో చెయ్యాలని ఉంది, నన్ను చేయను. మళ్ళీ తండ్రికి ఈయన దొరకడు. తల్లి తండ్రి బతుకుండగా శ్రీకృష్ణుడు చనిపోయాడమ్మా. ఎంత దుఃఖాన్ని ఆ తల్లిదండ్రులు అనుభవించి ఉంటారు. తాను వాళ్ళని పంపించేసి వెళ్ళొచ్చు కదా, దేవుడు కదా, వాళ్ళని పంపించి వెళ్ళొచ్చు కదా. ఏ తల్లిదండ్రులను కోరుకునేది అదే కదా. కొడుకు చేతుల్లో బొమ్మన, లేదా కాశీలో బొమ్మన్నారు. కాశీలోనైనా పోవాలి, కన్నా కొడుకు చేతుల్లోనైనా పోవాలి. అంత అదృష్టంగా భావిస్తారే కొడుకు చేతుల్లో మరణించడం. ఆ అదృష్టం వసుదేవుడికి దక్కలేదు, దశరథుడికి దక్కలేదు. దేవుడు పుట్టాడు అక్కడ, దశరథుడికి దక్కలేదు, వసుదేవుడికి దక్కలేదు. మనమో గొప్పలు చెబుతున్నాం ఇక్కడ. జీవితంలో పడవలసిన దుఃఖాలు, కష్టాలు, అవమానాలు అన్నీ పడి ఇవన్నీ మేము ఎదుర్కొన్నాం. మా చరిత్రలు చదవడం ద్వారా మీరు అవి ఎదుర్కోండి. పోవాలని కోరుకుంటారంటే ఎదుర్కోండి. డైరెక్ట్లీ ఫేస్ ఇట్. తప్పించుకోవాలని చూడొద్దు. కష్టం నుంచి, దుఃఖం నుంచి ఎదుర్కో. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్. ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, మీకు అక్కడ ఉంటుంది బోర్డు, లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్. తప్పుకుంటావా లైఫ్ నుంచి? బుద్ధి లేదా? కృష్ణుడు తప్పుకున్నాడా? రాముడు తప్పుకున్నాడా? మనం తప్పుకోవడానికి అంత పరమాత్మ వెళ్ళక్కడ ఏమిటి అని ఇంతకాలం 18 రోజులు భయంకరమైన చక్రాలు, గదలు, ఆయుధాలు అన్నీ తట్టుకున్నా కూడా అక్కడ ఊరికే విలాసంగా ఇలా బొట్టన వేలు పట్టుకుని ఎలా అన్నట్టు వైరాబ్బాయిని సూచన వాడికి సిగ్నల్ అక్కడ నెట్వర్క్ లాగింది, ఓ బాణం పడింది, వెళ్ళిపోయాడు. ఇంతకాలం యుద్ధానికి తట్టుకున్నవాడు ఈ బొట్టన వేలు మీద పడుకున్న బాణానికి వెళ్ళిపోవాలా? తెలుసు, వాలివత ఫలం అనుభవించక తప్పదు. కానీ వాడే ఇలా పుట్టాడు, జర అనేటువంటి పోయేవాడి కింద వాళ్ళు మళ్ళీ ఆ కక్ష ఇప్పుడు తీర్చుకున్నాడు. అవకాశం ఇచ్చాడు కృష్ణుడు, తీర్చుకోరా అబ్బాయి, అప్పుడు నాకు దొరికావు కదా, ఇప్పుడు నేను దొరుకుతా, కావాలనే దొరుకుతా, తీర్చుకో హాయిగా, ఏం సంతోషించు, ఏం పోయింది. ఆ తర్వాత కూడా దుఃఖ పరిణామం అమ్మా. ఈవేళ మృత శరీరాన్ని ఒక్క పూట ఉంచాలంటే ఎంత కష్టమవుతుంది. భాగవతం, భారతం చదివి తెలుసుకోండి. 7 రోజులు మృత శరీరం అలాగే ఉందండి. 8 మంది భార్యలలో ఒక్కరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు. మన భాషలో చెప్పాలంటే దిక్కుమాలిన మరణం. అది భగవంతుడికి లభించిన వరం, దాన్ని వరంగా భావించాడు. ఎందుకంటే గాంధారి
మహాపతివ్రత గొప్ప శీలవతి శపించింది. 100 మంది కొడుకులు పోయారు, కారణం ఎవరైనా కానీ నేను కాకపోవచ్చు, కానీ ఆవిడ శపించింది. పతివ్రతల గౌరవం నిలపాలి కదా, శీలవతులు దేశంలో ఉండాలంటే వాళ్ళ మాట నిలబడాలి కదా, శీలం కలిగిన స్త్రీ తుఫాన్ ఆగాలంటే ఆగాల్సిందే కదా, వాన కురవాలంటే కురవాల్సిందే కదా, శీలం అంత గొప్పది కదా, అటువంటి శీలవతుల మాట నేను పాటించకపోతే ఎవరు పాటిస్తారు ఇక్కడ అని శ్రీకృష్ణుడు కొంగు జాపి ఆ శాపాన్ని భరించాడమ్మా. ఇది నా దేశం, ఇది నా జాతి, ఇది నా దైవం. ఆ పైన అసలు కథలోకి ప్రవేశిస్తే చిత్రమైన వృత్తాంతాలు మనస్సుని కలిచేస్తాయి. అయినా మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకోవాలి. కుంతీదేవి శ్రీకృష్ణునికి స్వయంగా మేనత్త. కుంతిభోజ మహారాజు పెంచుకున్నాడు. అసలు తండ్రి ఈ వసుదేవుడు ఆవిడకి స్వయంగా అన్నగారు. 5 అప్పచెల్లెళ్ళు వాళ్ళు. అందులో ఒక ఆవిడ కొడుకు శిశుపాలుడు, ఇంకొక ఆవిడ కొడుకు దమఘోషుడు, దంతవక్తుడు, ఇంకొక ఆవిడ కుంతీదేవి, ఆవిడ కొడుకులు పాండవులు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే భాగవతం కథ ప్రకారం చెప్పాలి అంటే, ఇటీవలే నేను చదివాను కాబట్టి చెబుతున్నాను, ఏకలవ్యుడు కూడా శ్రీకృష్ణుడికి ఒక మేనత్త కొడుకు. ఆయన తల్లి పేరు శృతదేవ. ఇటీవల ఎక్కడో ఒక పత్రికలో, పాత భారతి పత్రికలు ఉంటాయి చూడండి, అందులో వచ్చిన వ్యాసం దొరికింది. ఓ బాబు ఇది ఎక్కడ కథ అనుకున్నాను, చెప్పేసాను, అయిపోయి ఓ పని.